ప్రైజ్ ద లార్డ్ అండి. యేసయ్య ఘనమైన నామములో మీ అందరికి కూడా నా హృదయపూర్వక వందనాలు. అందరూ బాగున్నారనుకుంటున్నాను. మరొక చక్కని వాక్య భాగంతో మీ ముందుకు రావడానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. ఒక చక్కని స్త్రీ గురించి ఈరోజు మనం ధ్యానిద్దాం. ఆవిడ పేరు తబిత అండి. బైబిల్లో మనం పరిశీలించినట్టయితే అపోస్తల కార్యాలు 9వ అధ్యాయంలో ఆవిడ గురించి రాయబడింది అనమాట. అపోస్తల కార్యాలు 9వ అధ్యాయంలో మనం చూస్తే 3 విషయాలు మనకు కనిపిస్తాయి. సౌలు గారు పౌలుగా మార్చబడడం, అదేవిధంగా పేతురు గారు ఐనేయాను స్వస్థపరచడం, అదేవిధంగా తబిత చనిపోయినటువంటి స్త్రీని లేవనెత్తడం, ప్రార్థన ద్వారా లేవనెత్తడం అనేటటువంటి 3 విషయాలు మనకు కనిపిస్తాయి అన్నమాట. అసలు తబిత అనేటటువంటి పేరు అరామిక్ పేరు అనమాట. అది యాక్చువల్గా దోర్కస్ అనేటటువంటి పేరు గ్రీక్ భాషలో వచ్చేటటువంటి నేమ్, అదే పేరుకు అర్థం. అయితే తబిత అనేటువంటి పేరుకు అసలు అర్థం ఏంటని మనం గమనిస్తే లేడీ అనేటటువంటి అర్థాన్ని ఇస్తుంది. ఈవిడ గురించి మనం ఎంత ధ్యానించినా అది తక్కువే నేను ఒప్పుకుంటున్నా. ఎందుకంటే ఈ రోజుల్లో ప్రతి స్త్రీ కూడా కనబడేటటువంటి పరిచర్యను చేస్తూ ఉంటున్నారు కదా. అయితే తబిత అనేటటువంటి ఈ స్త్రీని గురించి మనం ఆలోచిస్తున్నప్పుడు ఆవిడ కనబడని సేవా పరిచర్య జరిగించింది. అయితే దేవుడు ఆమె పట్ల చూపించినటువంటి ప్రేమను మనం గమనిస్తే చనిపోయినటువంటి ఆవిడను లేపడం జరిగిందనమాట. ఆవిడ బ్రతుకున్నప్పుడు ఆవిడ పరిచర్య చేసింది. అట్ ద సేమ్ టైం ఆవిడ మరణం ద్వారా కూడా అనేకులు అక్కడ ఉన్న వాళ్ళు, యొప్పే పట్టణంలో ఉన్నటువంటి వారు రక్షణ పొందినట్టుగా మనకు అర్థమవుతూ ఉంది. అయితే ఇక్కడ మనం గమనిస్తే ఈ యొప్పేటటువంటి పట్టణం అసలు ఎక్కడుంది అనేదాన్ని కానీ మనం పరిశీలిస్తే మధ్యధరా సముద్ర తీరాన యెరూషలేము ప్రాంతానికి దాదాపు 55 కిలోమీటర్ల దూరంలో ఈ యొప్పే అనేటటువంటి పట్టణం ఉన్నట్లుగా మనకి అర్థమవుతూ ఉంది. అయితే ఇక్కడ మనం గమనిస్తే ఈ యొప్పే పట్టణంలో ఈ తబిత గారు అసలు ఏం చేసేవాళ్ళు అని గమనిస్తే అక్కడ యాక్చువల్గా ఓడరేవు పట్టణం అంటే మనకి చాలామంది ఫిషెస్ పట్టడానికి వెళ్ళినప్పుడు మేబీ వాళ్ళ భర్తలు చనిపోయి వాళ్ళ భర్తలను పోగొట్టుకొని విధవరాలుగా మిగిలిపోయిన వాళ్ళు చాలామంది అక్కడ నివసించి ఉంటారు. అలాంటి వారికి, అదేవిధంగా బీదలకు ఆవిడ పరిచర్య చేసినట్లుగా తన యొక్క చేతులతో వారికి బట్టలు కుట్టిపెట్టినట్లుగా, బీదలను అనాథలను ఆదరించినట్లుగా మనకి అర్థమవుతూ ఉంది. ఆవిడ గురించి రాయబడినటువంటి ఒక మాట చదవాలని ఆశపడతా ఉన్నాను. బైబిల్లో నుంచి అపోస్తల కార్యాలు 9వ అధ్యాయం 36వ వచనం ఒక్కసారి చదువుదామండి. మరియు యొప్పేలో తబిత అను ఒక శిష్యురాలు ఉండెను. ఆమెకు భాషాంతరమున దోర్కా అని పేరు. ఆమె సత్క్రియలను ధర్మకార్యాలను బహుగా చేసి ఉండెను. ఇక్కడ మనం గమనిస్తే దోర్కా గారు సత్క్రియలను ధర్మకార్యములను బహుగా చేసిందని రాయబడిందనమాట. ఒకానొక రోజు అలాంటి గొప్ప వ్యక్తి కాయలపడి చనిపోయిందంట. చనిపోతే ఆ విషయాన్ని జీర్ణించుకోలేక ఆ యొప్పే ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు, శిష్యులు, పరిశుద్ధులు, విధవరాళ్ళు అందరూ కూడా ఏడ్చుకుంటూ చాలా దిగులుతో ఉన్నారు. అప్పుడు లుద్దా అనే ప్రాంతంలో పేతురు గారు ఉన్నారు. యొప్పే లుద్దాకు చాలా దగ్గరగా ఉండడం వలన ఒక 2 వ్యక్తులను పంపించి పేతురు గారిని వారి వద్దకు రావాలని, ఆవిడని స్వస్థపరచాలని వారు కోరుకున్నారనమాట. అలాంటి టైంలో పేతురు గారు ఆ 2 శిష్యులు వచ్చినప్పుడు వెంటనే బయలుదేరి మెడగదిలో పడుకోబెట్టి ఉంటున్నటువంటి తబిత డెడ్ బాడీ దగ్గరికి వచ్చి ఆయన మోకాళ్ళుని ప్రార్థన చేశాడు. తబిత లెమ్మనగానే ఆవిడ లేచిందనమాట. అయితే తబిత గారి గురించి రాబడినటువంటి ఇంకొక మాట ఏంటంటే తబిత అనే ఒక శిష్యురాలు ఉండెను అని రాబడింది. శిష్యురాలు అంటే క్రీస్తును అనుసరించేటటువంటి వ్యక్తులు కదండి. అయితే ఈరోజు చాలామంది మనం గమనిస్తే పురుషులు మాత్రమే క్రీస్తును వెంబడిస్తారనుకుంటున్నారు కదా. పురుషులు మాత్రమే దేవుని పరిచర్య చేయగలుగుతారనుకుంటారు చాలాసార్లు కదా. అయితే ఒక స్త్రీ పరిచర్య చేసే విధానం, దేవుని పరిచర్యలో స్త్రీల యొక్క పాత్ర ఎలా ఉంటుందని గమనిస్తే మనం స్టేజీల మీదకి ఎక్కి మాట్లాడడమే కాదు కానీ ఒక మైక్ ఉంటే పాట పాడడమే కాదు కానీ
ఎవరు చూసినా చూడకపోయినా ప్రార్థనా పరిచర్యలోనూ, అదేవిధంగా సత్క్రియల ద్వారా, ధర్మకార్యాల ద్వారా, మంచి పనులు చేయడం ద్వారా, మన చేతులతో కష్టపడి ఇతరులకు సహాయం చేయడం ద్వారా కూడా దేవుని పరిచారకులుగా మనం తబితా గారిలాగా పేరు పొందగలుగుతామనేది నేను నమ్ముతున్నాను అనమాట. దేవునికి మహిమ కలుగును గాక. ఈ వాక్యాన్ని వింటున్నటువంటి మనందరితో కూడా దేవుడు మాట్లాడుతున్నటువంటి గొప్ప మాట ఏంటంటే, తబిత ఒక స్త్రీయే, కానీ ఆవిడ చూపించినటువంటి ప్రేమ, ఆవిడ చూపించినటువంటి బాధ్యత, ఎవరు చూసినా చూడకపోయినా ఆవిడ దేవుడి కొరకు జరిగించినటువంటి ఆ సేవా జీవితాన్ని కానీ మనం గమనిస్తే, ఒక స్త్రీ కూడా, ప్రతి స్త్రీ కూడా అలవర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది అనేది మనకు అర్థమవుతోంది అనమాట. ఈ తబితా గారిలో నుంచి ఇంకా మనం అర్థం చేసుకోవాల్సినటువంటి గొప్ప సత్యాలు ఏంటంటే, ఆవిడ మరణించింది కానీ ఆవిడ పరిచర్య అనేది చనిపోలేదండి. నిజంగా ఎంత గొప్ప మిరాకిల్ అంటే ఇది. అపోస్తల కార్యాలు దాదాపు పేతురు గారు ఈవిడను బ్రతికించారు. అదేవిధంగా అపోస్తలైన పౌలు గారు కూడా ఐతుకు అనేటటువంటి వ్యక్తిని కూడా బ్రతికించారనమాట. ఇద్దరు చనిపోయిన వ్యక్తులు లేవడం జరిగింది. దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. అయితే ఇక్కడ ఒక స్త్రీ చేసినటువంటి కనబడని పరిచర్య ద్వారా ఆవిడ అనేక మంది మనుషుల మనస్సులను గెలుచుకుంది అనేది అర్థమవుతోంది. అనేకుల జీవితాలను తను ఇన్స్పైర్ చేయగలిగింది కదా. మాటలతో కంటే కూడా చేతలతోటి మనం ఎక్కువ మందిని దేవుని కొరకు సంపాదించగలుగుతాం అనేది మనకు అర్థమవుతోంది కదా. బిల్లీ గ్రహాం గారు ఒక మాట అంటారు కదా, ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా నడిచే బైబిల్ అయితే అనేక మంది క్రీస్తులోనికి వస్తారని, అనేక మంది రక్షణ పొందుతారని ఆయన చెప్పడం జరిగింది. గొప్ప సేవకుడు ఆయన కదా. నిజమే కదా అండి. బైబిల్ని చదవడం ఎంత ముఖ్యమో, బైబిల్ని అనుకరించడం ఎంత ముఖ్యమో, వాటిని క్రియల రూపంలో ఇతరులకు ప్రేమ చూపించే విధానాల ద్వారా మనం వ్యక్తపరచడం అనేది కూడా చాలా చాలా అవసరమని మనకు అర్థమవుతోంది అన్నమాట. బీదలను కనికరించేవాడు యెహోవాకు అప్పిచ్చువానితో సమానమని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది కదా. కాబట్టి మనం చేసేటటువంటి పరిచర్యల్లో అతి శ్రేష్టమైనదే సేవా పరిచర్య ఏంటి అని ఇంకొకటి మనం ఆలోచించినట్టయితే, ఇతరులను, ఆపదలో ఉన్న వారిని, బీదలను, విధవరాళ్లను కదా, బీదరికంలో ఉన్నవారిని కనికరించడం అనేది చాలా చాలా అవసరమని మనకు అర్థమవుతోంది. కాబట్టి విన్నటువంటి మాటలను బట్టి తబితా గారిలాగా మనం కూడా ఎప్పుడైతే దేవుని కొరకు ఎక్కడున్నా సరే, ఏ ప్లేస్లో ఉన్నా సరే, దేవుని కొరకు తోటి మనుషులకు సహాయం చేసేవారిగా ఉంటాము, అనేకులు దేవుని వైపు దేవునిలో బలపరచడం కొరకు అనేకులకు సహాయకులుగా ఎప్పుడైతే మనం ఉంటామో అప్పుడే దేవుని నామం మహింపరచబడుతుంది. అట్ ద సేమ్ టైం మన జీవితాల్లో కూడా తబితా గారి జీవితంలో జరిగినటువంటి గొప్ప గొప్ప అద్భుతాలను కూడా దేవుడు మన కోసం జరిగిస్తాడనమాట. ఆవిడ చనిపోయింది, కానీ ఆవిడ చేసిన క్రియలు ఇతరుల కళ్ళ నుంచి నీళ్లు తెప్పించాయి. ఇతరుల కళ్ళ నుంచి నీళ్లు వచ్చినప్పుడు పేతురు గారు చూసి దాన్ని తట్టుకోలేక ఆయన ప్రార్థన చేసినప్పుడు ఆయన ప్రార్థన ద్వారా దేవుడు ఆవిడను బ్రతికించడం జరిగిందనమాట. తబితా లెమ్మనగానే ఆవిడ లేచిందనమాట. అంత గొప్ప శక్తి మన దేవునిలో ఉంది. ప్రార్థించే పెదవుల కన్నా సహాయం చేసే చేతుల మిన్న అని దేవుని వాక్యం లో నుంచి సారం మనకు అర్థమవుతుంది కదా. క్రియలు లేని విశ్వాసం మృతం అంటుంది దేవుని వాక్యం. కాబట్టి ప్రతి ఒక్కరం కూడా ఈ లెంటి డేస్ ఈ రోజు నుంచి ప్రారంభమవుతాయి కదా. అయితే లెంటి డేస్ ప్రారంభమవుతాయి. అయితే మన మొహములు వికారం చేసుకొని ప్రార్థించడం కాదు, కానీ ప్రార్థన చేస్తూనే ఇతరులకు సహాయంగా మనం ఎప్పుడైతే ఉంటామో దేవుడు చూపించినటువంటి ఆ గొప్ప త్యాగానికి సార్థకత చూపించిన వాళ్ళగా అవుతాం అన్నమాట. తబితా గారు తనకున్న స్థితిలో కదా, మిషన్ కుట్టడమే కదా, ఏముందులే అదేముందులే అనుకుంటారు. ఒక్కొక్కరికి పరిచర్య చేయడం ఏముందిలే, గుంపులుగా వస్తే మన దగ్గర లక్షల డబ్బులు ఉంటే సహాయం చేస్తే అది అందరూ చూస్తారు కాబట్టి పేరు ప్రఖ్యాతులు వస్తాయి అనుకొని కోరుకుంటారు చాలామంది. మనం ఇచ్చే ప్రతి రూపాయి కూడా ఎదుటి వాళ్ళు చూడాలని, ఎదుటి వాళ్ళు మనకి జేజేలు కొట్టాలని, ఎదుటి వాళ్ళు మనం మెచ్చుకోవాలని ఎప్పుడు కూడా కోరుకోకూడదు అనేది మనకి తబితా గారి నుంచి అర్థమవుతుంది అన్నమాట.
మనం చేసే సహాయం కుడి చేత్తో ఇచ్చేది ఎడమ చేతికి కూడా తెలియకూడదు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరం కూడా తబితా గారిలో నుండి నేర్చుకోవాల్సినటువంటి గొప్ప లక్షణం ఏంటంటే, మనం చేసే పరిచర్య రహస్యమును చూస్తున్నటువంటి దేవుడు చూస్తాడని, రహస్యమును చూస్తున్నటువంటి దేవుడే మనకు ప్రతిఫలాన్ని ఇస్తాడని, మనము అనారోగ్యాల పాలైన ఒకవేళ చనిపోయినా సరే దేవుని చిత్తమైతే ఆయన మనం చేసినటువంటి మంచి కార్యాలను బట్టి ఆయన కొరకు మళ్ళీ ఆయన బ్రతికించుకుంటాడని మనకు అర్థమవుతోంది. చనిపోయిన స్త్రీ మళ్ళీ బ్రతికి ఆయన కొరకు ఇంకా గొప్ప కార్యాలు చేసి ఉంటుంది కదా. అనేకులు ఆవిడ మంచితనాన్ని బట్టి దేవుడు బ్రతికించాడని చెప్పి అనేకులు దైవ భయం కలిగి దైవికమైన కార్యాలను చేసే విధంగా ఆవిడ మరణం కూడా పురికొల్పిందని మనకు అర్థమవుతుంది కదా. మన యొక్క స్థితి కూడా, మనం ఏ పట్టణంలో ఉన్నా, ఏ పల్లెలో ఉన్నా, ఎక్కడ ఎంత ఉన్నతమైన స్థితిలో ఉన్నా సరే, అలాంటి తోటి వారితో, తోటి స్త్రీలతో, మరి ముఖ్యంగా స్త్రీతో సహవాసంలో ఉంటూ స్త్రీకి ఎంకరేజ్ చేసే విధంగా, తోటి స్త్రీని బలపరిచే విధంగా, మరి ముఖ్యంగా విధవరాలుగా ఉన్నటువంటి స్త్రీలకు, అనాథలుగా ఉన్నటువంటి స్త్రీలకు సహాయం చేసే వ్యక్తులుగా ఎప్పుడైతే మనం ఉంటామో అప్పుడే దేవుడు ఆ సేవను మెచ్చుతాడని, ఆ సేవను ఆయన అంగీకరిస్తాడని మనకు తబితా గారి జీవితాన్ని ధ్యానిస్తున్నప్పుడు మనకు అర్థమవుతోందనమాట. దేవునికి మహిమ కలుగును గాక. మనందరి జీవితాలు కూడా దేవునికి ఇంపైన సువాసనగా, తబితా గారి జీవితంలాగా మన జీవితాలు కూడా అనేకులకు మాదిరికరమైన జీవితాలుగా, అనేకులను ప్రేమించే జీవితాలుగా, అనేకులను ఎంకరేజ్ చేసే జీవితాలుగా, అనేకుల జీవితాలను కట్టే విధంగా సహాయం చేసే చేతులుగా మనకి కూడా ఉండాలని, ఒక స్త్రీగా అనేక మంది స్త్రీలను మనం బలపరిచే విధంగా ఉండాలని కోరుకుంటూ ఈ వాక్యాన్ని ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ అండి. దేవునికి మహిమ కలుగును గాక.